అంటే ముందుకు రావడం నేను సంతోషిస్తాను. ఎందుకంటే ఈ విషయంలో మాట్లాడేదానికి ఇప్పటివరకు ఎవరు ముందుకు రాలేదు. అటువంటిది భరత్ గారు కొద్దిగా ఒక మంచి పని చేశారు, విషయాన్ని ప్రజల్లో తీసుకొచ్చి చర్చకు పెట్టారు. ఆయనకి మీడియా తరఫున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఆయన చెప్పిన ఏంటంటే ఆయన చెప్పిన అన్ని నేను విభేదిస్తున్నాను, ఒక్కటి కూడా కాదు. ఎందుకంటే ఆయన 4 అంశాలు లేవనెత్తారు. అంటే నేను లాస్ట్ ముందు పెడుతున్నా, అన్ని పర్యావరణ అనుమతులు వచ్చాయి, నా దగ్గర కూడా ఉన్నాయి 3 సెంటర్లు. కానీ పర్యావరణ అనుమతి ఏ కేటగిరీ కింద తీసుకోవాలో అది తీసుకోవాలా. పర్యావరణ అనుమతి చిన్న కుటీర పరిశ్రమకు ఉంటుంది చూసారా, B2 కేటగిరీ, ఆ B2 కేటగిరీ కింద పెట్టి ఇటువంటి విధ్వంసకరమైన ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు లేకపోతే పరిశ్రమ పెట్టేటప్పుడు దానికి పర్యావరణ ప్రభావ అంచనాలు చేయాలి. అది చేయకుండా సామాజిక ప్రభావ అంచనాలు చేయాలి. ఇవేమీ చేయకుండా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా దొడ్డిదారిని B2 అని చెప్పి కేటగిరీ కింద డిక్లేర్ చేసి, B2 అంటే ఏంటంటే 1,50,000 స్క్వేర్ మీటర్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టు, పర్యావరణం మీద ఏమాత్రం ప్రభావం ఉన్న ప్రాజెక్టు, ఉట్టి షెల్ బిల్డింగ్స్కి. వాళ్ళు పర్యావరణ అనుమతి తీసుకున్నది ఏంటంటే బిల్డింగ్స్కి తీసుకున్నారు, డేటా సెంటర్ కాదు. ముందు బిల్డింగ్ అని తీసుకొని కట్టేసి ఆ తర్వాత డేటా సెంటర్లు పెడతారంట, తర్వాత మళ్ళీ అదని పెడతారు. ఇప్పుడు ఏంటంటే మీరు పరివేష్ పోర్టల్లో చూస్తే ఇది B2 కేటగిరీ కింద పెడుతున్నారు. మళ్ళీ అక్కడ కూడా B1 కేటగిరీ కిందో లేకపోతే ఏ కేటగిరీ కిందో పెట్టడంలా. ఏదైనా పర్యావరణాన్ని ప్రభావితం చేసే ఏ రకమైన ఫ్యాక్టరీ అయినా సరే 1,50,000 స్క్వేర్ మీటర్లు దాటి ఉన్న ఏ ఫ్యాక్టరీ అయినా లేఅవుట్ అయినా సరే కేంద్ర పర్యావరణ అనుమతులు కంపల్సరీ. కేంద్ర పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికని 4,50,000 స్క్వేర్ మీటర్లు ఉన్నదాన్ని 3 ముక్కలు చేసి దాన్ని ఒక 3 రాంబిల్లిలో ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెడుతున్నామని చెప్పి ఒక్కొక్కటి 1,49,900 స్క్వేర్ మీటర్ల కింద డిక్లేర్ చేసి ఒక దొంగ అనుమతి తీసుకున్నారు. అయితే దీని మీద సుప్రీంకోర్టు తీర్పు చాలా క్లియర్గా ఉంది. ఏమనంటే ఏదైనా ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ వచ్చేటట్టయితే అక్కడ ఎన్ని ప్రాజెక్టులు వస్తారో అన్నిటికీ కలిపి పర్యావరణ ప్రభావం అంచనా వేయాలి. ఒకే ఇండస్ట్రీ అంటే గూగుల్ డేటా సెంటర్ ఒకటే 3 పెట్టినా కూడా ఆ 3 కింద ట్రీట్ చేయకూడదు, 1 కింద ట్రీట్ చేయాలి. అలాగే రిలయన్స్, గూగుల్, ఇంకెవరో ఎయిర్టెల్, ఇంకెవరో వచ్చినా అందరూ కలిపి పెడితే అవన్నింటినీ కలిపి దాని మీద ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి.